హాయ్ అండి, వెల్కమ్ టు సి హర్షి కార్నర్. ఎంతో టేస్టీగా పై లేయర్ క్రిస్పీగా కరకల్లాడుతూ ఉండే మిల్ మేకర్ పకోడీ అండి. చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోయే స్నాక్ ఐటమ్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా మిల్ మేకర్ని వాష్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని మిల్ మేకర్ వేసుకుని ఉడికించుకోవాలండి. బాగా మెత్తగా ఉడికిపోయేలా అయితే ఉడికించుకోకండి, కొద్దిగా మెత్తబడేలా అయితే ఉడికించుకోండి. ఉడికించుకుని అవన్నీ ఓ ప్లేట్లోకి తీసుకుని వాటర్ అంతా పిండేసుకోవాలండి. వాటర్ పిండుకోకపోతే మనం ఎంత పిండేసినా వేస్తూనే ఉండాలి. వాటర్ అంతా పిండేసుకుని ఓ బౌల్లోకి తీసుకుని అందులో కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. రుచికి సరిపడిన సాల్ట్ అయితే వేసుకోవాలి. కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యపిండి అయితే వేసుకున్నానండి. బియ్యపిండి కార్న్ఫ్లోర్ వేసుకోవడం వలన క్రిస్పీగా ఉంటుందండి పై లేయరు. అలాగే చికెన్ మసాలా అయితే వేసుకుని పైనుంచి ఒక నిమ్మచెక్క అయితే పిండుకోవాలండి. పిండుకొని అదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా అది తడిగా ఉంది అనిపిస్తే, బైండింగ్ సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం పైనుంచి వేసుకుని కలుపుకోవచ్చు. నాకైతే తడిగా అనిపించిందండి, పిండి ఇంకా సరిపోలేదు అనిపించింది. అందుకని పైనుంచి కొద్దిగా 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని మరొకసారి అయితే కలుపుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుని తీసుకుంటే క్రిస్పీ. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెడతానండి. అలాగే మరో వీడియోతో మళ్ళీ